న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యనమల ముందు గొల్లుమన్న అల్లిపూడి బంగారయ్య కుటుంబాన్ని పరామర్శించిన రామకృష్ణుడు. బలిఘట్టంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ, అభివృద్ధి పనులకు అయ్యన్న శంకుస్థాపన. రాజమండ్రిలో ఎన్టీఆర్ వర్ధంతి, తారక రాముడికి నేతల ఘన నివాళి. అనకాపల్లి జిల్లాలో ముగిసిన సంక్రాంతి వేడుకలు, తీర్థ మహోత్సవాల ప్రారంభం. అల్లిపూడి ఇంకా భయం గుప్పెట్లోనే ఉంది. యనమల ముందు గజగజ వణికిన మహిళలు గ్రామంలో ఇలాంటి దారుణాలు ఎన్నడూ చూడలేదని, వైకాపా రౌడీ రాజకీయం వచ్చిన తరువాత ప్రశాంతతకు మారుపేరైన అల్లిపూడిలో ఫ్యాక్షనిజం పడగ విప్పిందని, హత్య రాజకీయాలతో భయకంపితులను చేస్తున్నారని యనమల ముందు తమ ఆక్రందన చెప్పుకున్నారు. యనమల ముందు అల్లిపూడి గొల్లు మంది. నరహంతకుడు వైసీపీ నేతల దాడిలో అసువులు బాసిన టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య తల్లిదండ్రులను పరామర్శించిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఘటనలో గాయపడిన మరో టీడీపీ కార్యకర్త రుత్తల దుర్గాప్రసాద్లను పరామర్శించారు. లాలం బంగారయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. వైకాపా అరాచకాలను ఉపేక్షించేది లేదని, రాజకీయ కక్షలను పెంచి పోషించే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఇలా దాడులు చేస్తే అధికారం రాబోదని, ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయంగా ప్రజలు ఆదరిస్తారని యనమల పేర్కొన్నారు. రాయలసీమ సంస్కృతిని పెంచి పోషిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని యనమల అన్నారు. బంగారయ్య తల్లిదండ్రులకు ఎమ్మెల్యే యనమల దివ్య 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని మండల టీడీపీ సీనియర్ నేతలు యనమల రాజేష్, గాడి రాజాబాబు, చింతమనేడి అబ్బాయి, పోతల సూరిబాబు, పెంటకోట భాస్కర సత్యనారాయణ, వెలగా వెంకటకృష్ణారావు, అంకారెడ్డి బుల్లిబాబు, రుత్తల శ్రీనివాసులతో కలిసి అందజేశారు. చూడండి బాబు, ముగ్గురు ఎత్తులు వచ్చారంటే మళ్ళీ తినేస్తారు బాబు. పండుగ నాడు బలి పోతునే చేసుకున్నాడు బాబు. ఇంత మొక్కలు తినేసాడు, ఆరింటి మూటాలే తినేసాడు బాబు. ఆరింటి మూటాలే బలి చేసుకున్నాడు, ఆరింటి మూటాలే పచ్చిరత్తం తాగేసాడు నా కొడుకును. ముగ్గురు 3 తండలో పట్టేసుకుంటే నా కొడుకు ఇనిపించుకోరా పోయాడు. నా ఊరంతా జరిగేసి ఉండగా నా సంతప్పుడు 7 గంటలకైనా నా కొడుకు నా పట్టు పగలన్నా ఏ ఊళ్ళోనన్నా జరిగిందా నా అప్ప కొడుకే దొరికాడా బాబు. ఏ ఊళ్ళోనన్నా ఎలాగుందా బాబు మా దాన్ని ఎత్తుపోయాడమ్ము. నా అప్పకే నాకు ఒకరే కొడుకమ్ము. నా కొడుకు నా అడిగతలు కొట్టే చాలా మందిని తినేస్తాడమ్ము, నా చాలా మందిని చంపేస్తాడమ్ము. మీరు చేసి నాయమేమి కాదు, ఒకటే నాయం మాకు. మీరేమిచ్చినా ఉండిపోడు మాకు. మీరు ధనం తెచ్చినాయి అత్తకాడెడితే మమ్మల్ని బ్రతకలేము బాబు. మేము కూలి చేసుకున్నా బతుకుతాము. మాకొకటే నాయం చేయండి, మాకొకటే నాయం చేయండి. మీరు ఏమి నాయం చేస్తారో తెలీదు. అనుకున్నాము రక్తున్నాడు, ఎవరిని బతుకున్నాడు. మాకు అన్యాయమే కావాలా, ఏమీ వద్దు. ఊరు కట్టబోతే తీసేస్తాడు, ఊరినందరూ ఎక్కడో తాగేస్తాడు. నా కొడుకుంటే మొక్కలు తినేసాడు, నరికేసుకొని మొక్కలు తినేసాడు. నా కొడుకును నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడండి. నా పిల్లలకి జరిగినట్టు ఎవరికి జరగకూడదండి. ఆడు బయటకు రాకూడదండి, ఆడు తీసేయండి. నా పిల్లల్ని అదే పరిస్థితిలో చేస్తానని ఇప్పటికి కూడా ప్రసారం అవుతుందండి. ఆడు సాగు బతుకుల్లో ఉన్నాడండి.
నా కొడుకు ఎలా ఉన్నాడండి, చూడలేకపోతున్నామండి. నా కొడుకుని, నా చిన్న కొడుకుని, పెద్ద కొడుకుని కూడా తీసేస్తామని ఇప్పటికి కూడా ప్రసారం చేస్తున్నారండి. ఆడు బయటకు రావడానికి వీలు కాదండి. ఇప్పటి దాకా మేము ఎన్ని ఎడుతున్నామండి. మా కొడుకు ఎలాగొస్తాడండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక మహాశక్తి అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కొనియాడారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకుని నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం బీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరు కాగా, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. 7.95 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం నుంచి నాతవరం మండలం గన్నవరపు మెట్ట వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతుల కోసం 7.2 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. నేను ఎప్పుడు కూడా రాజశేఖర టైంలో నన్ను ఎన్ని కోటు పెట్టాడు ఆ పార్టీలోకి రమ్మని. సస్తే అలాగా తెలుగుదేశం పార్టీలో చచ్చిపోతుంటే రానని చెప్పాను నేను. నాకేం లోటండి, ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు, అన్ని రామారావు గారు ఇచ్చింది కదా, నాకేం లోటు చేశాడు? నేను ఎందుకు పార్టీ మారాలా? రాజశేఖర గారు అయితే ఎందుకప్పుడు 10 సార్లు కోరుపెట్టినట్లు రా 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 అని. ఒకసారి ఆ విశాఖపట్నంలో ఈ మీటింగ్ వస్తే డైరెక్ట్ అయిపోయాం. పిలిచాడు పక్కగా, రమ్మంటే రావేమన్నాడు. రానండి, నాకు లైఫ్ ఇచ్చింది ఎన్టీ రామారావు, మళ్ళీ ఆ జెండా కప్పుకొని చచ్చిపోతాను నేను, రాను సార్ అని చెప్పాను. ఇదే ఎదిగలదా, మాకేం తప్పు చేశాడు? గౌరవం ఇచ్చాడు, 10 మంది సహకారం చేసే అవకాశం ఇచ్చాడు నాకు, ఇచ్చేది నాకు. అంచేది అది మా నిర్ణయం. దీని ప్రకారంగా ఎంతోమంది రామారావు గారు బయటకు ఇచ్చారు, వచ్చి సార్ వాళ్ళు ముట్టుకోవచ్చు సార్, వాళ్ళు ముట్టుకోవచ్చు సార్ అంటే ఆ వ్యవస్థ ఉండగా చెప్పి అన్న సంతకం పెట్టి మున్సిపల్ కారణాలు ఉద్యోగాలు తీసి పారిసేది. ఆ పారిసిన తర్వాత ఊరికి ప్రసాదంగా ఉన్నాయి, ఎంత తెలుసు, పెద్దలంతా తెలుసు. అటువంటి మహోన్నత వ్యక్తి ఎన్ని కార్యక్రమాలు చేశాడండి, ఎన్ని మార్పులు తీసుకొచ్చాడండి. మగవాళ్ళైనా రాజకీయాలు చేయాలా? ఒకవేళ ఎంత ఇల్లు కూర్చున్నాం, ఏం తమ్ముడు మగవాళ్ళు రాజకీయం చేస్తారు, ఆడవాళ్ళు రాజకీయం చేయకూడదు అడిగాడు. నేను ఆడవాళ్ళు రాజకీయం అప్పుడు మరి ఆ రోజుల్లో ఆడవాళ్ళు బయటకు వచ్చారు కాదు కదా. కష్టం అన్నగారు అంటే ఎందుకు కష్టం, అవకాశం ఇస్తే మీకంటే బాగా చేస్తారు ఆడవాళ్ళు అన్నాడు. దేవుడు బాబు అంతే తీసి పరిశీలో ఉండడం అనుకున్నాను నేను. అది మాట్లాడితే చేస్తాడు. మనసులో ఫైల్ జరిగిపోయింది 33%. 100 మందిలో 33 మంది ఆడవాళ్ళే ఉండాలని చెప్పి సంతపరిచాడు. పంచాయతీ ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు, ఎమ్మెల్యేలు అంత ఆడవాళ్ళంటే అతను పెట్టిన సంతకం. అప్పుడు వరకు ఆడవాళ్ళున్నారండి రాజకీయాల్లో. ఇంట్లో మారదు, ఎప్పుడు మారదని చెప్తాను. ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు చనిపోయి 30 సంవత్సరాలు అయింది. అతనిలా మాట్లాడేవారు కానీ, అతనిలా ప్రజలు ఉత్తేజపరిచేవారు కానీ, అతనిలా కార్యక్రమాలు చేసే వ్యక్తి ఎవరైనా వచ్చారండి? ఎక్కడ కనపట్లేదు. అతను చేసే కార్యక్రమం మనసులోంచి చేశాడు. పొగడతల కోసం, ఓట్ల కోసం చేయలేదు. అతను చెయ్యాలనుకో చేశాడే, అలా చేశాను. అతనిగా పనిచేసాను కాబట్టి నాకు తెలుసు. పూర్వం మనకు మున్సిపల్ కర్ణాలు ఉండేవారు, మీకు తెలియదే. పూర్వం పెద్దలు తెలుసు, పెద్దలు తెలుసు. మున్సిపల్ కర్ణాలు అంటే ఆ గ్రామానికి గ్రామదేవతలు అంటే తప్ప అలా అనకూడదు. ఏమంటారు గ్రామదేవతలు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు వినపడగానే సంక్షేమ పథకాలకు ఆద్యులు అని తెలుగు ప్రజలందరికీ గుర్తుకు వస్తుందని ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కోటిపల్లి బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గూడ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో శ్రీరామనగర్లోని ఆయన నివాసం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. పురుషుడు
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. మన మధ్య లేకపోయినా ఆయన ఆదర్శాలు ఉన్నాయి. తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసి తెలుగు భాషకు తెలుగు జాతికి గౌరవం ఆపాదించి భారతదేశంలో ఒక ఉన్నత జాతిగా తీర్చిదిద్దడం కోసం ఆయన చేసిన కృషి, భాషకు మన సంస్కృతికి ఇచ్చిన విలువని మనం చూసాం. నీతివంతమైన పరిపాలన ఇచ్చి దేశంలో రాజకీయ మార్పులకు కారణమైన వ్యక్తి. తన జీవితాంతం పేద ప్రజల కోసమే సేవలు అందించాలన్న లక్ష్యంలో పనిచేసి పేదవాడికి అన్నం పెట్టడమే లక్ష్యంగా పనిచేశారు. సామాన్యుల కష్టాలు తన కష్టాలుగా తీశారు. బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయడం కోసం, మహిళా విద్యను సాధించడం కోసం అనేక సంస్కరణలు తెచ్చిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నాబోటి ఆనాడు మాబోటి అనేక మంది యువకుల్ని రాజకీయాల్లోకి తెచ్చి నూతన వరవడిని సృష్టించి రాజకీయం అనేది ప్రజా సంక్షేమం కోసమే కానీ రాజకీయ లబ్ధి కోసమో లేక ఆర్థిక అభివృద్ధి కోసమో కాదు, వ్యక్తిగత స్వలాభం కాదు, సమాజమే దేవాలయం అన్న మహా వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మా మధ్య లేకపోయినా మా అందరి ఆశయాల్లో ఉన్నాయి. అనేక మంది యువతీ యువకుల కష్టాల ఫలితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నిలబడుతోంది. అనేక సంవత్సరాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొని కూడా పోరాటాల పందాన్ని ఎన్నుకుని ప్రజల కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఆలంబన రామారావు గారు. ఆయన ఒక చలనచిత్ర నటుడిగా ఉన్నత స్థానంలో ఉండి కూడా రాజకీయాల్లోకి వచ్చి నూతన విలువలతోటి రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. 8 నెలల్లోనే అధికారంలో చేపట్టి అనేక సంస్కరణలు తెచ్చిన మహా వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి నీడను మేమంతా పెరిగాం. ఇక్కడ అనేక మంది కార్యకర్తలు ఉన్నారు, పార్టీలో నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వారికి సాయం అందాల్సిన అవసరం ఉంది. కొత్త తరం వస్తుంది, పాత తరం పోవడమే కాదు, పాత తరంలో ఎవరైతే సామాన్యులు పార్టీకి అండదండలు ఇచ్చి పార్టీ నిలబడటానికి కానుకలయ్యారో ఆ కార్యకర్తలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎతికైనా సరే వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కష్టాల పాలయ్యారు, సైకిళ్ళు అమ్ముకున్నారు, ఏ తిండున్నా తినలేకపోయినా రామారావు గారి అభిమానులుగా పార్టీకి సేవలు అందించారు. అలాంటి వాళ్ళని ఎతికి సహాయం చేయాలి. సీనియర్లను కూడా గుర్తించి వారందరూ కూడా మనం సహాయం చేయాలి. ఉన్నవాళ్ళం లేని వాళ్ళు కొంత సహాయం చేసి ఆదుకోవాలి. వారి ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి కూడా మనం సహాయం చేసేలాగా కార్యాచరణ ఇవ్వాలి. ఇవాళ చంద్రబాబు గారు భారీ ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కార్యకర్తలకు సాయం చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా వారికి వైద్య ఖర్చులు భరించేదానికి సాయం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, గృహం లేదో వాళ్ళందరికీ కూడా గృహం కల్పించే లక్ష్యంలో పనిచేసి కార్యకర్తలకు సాయం చేయాలని ఆలోచనలో ఉన్నామని స్వయంగా మనం చేస్తూ ఈ రోజున ఏదైతే నిన్నటి రోజున మాణిక్యాలరావు అనే ఒక దళిత సోదరుడు 82 నుంచి కూడా పార్టీకి అంటి పెట్టుకున్నారు. ఆయన అకాల మరణం చెందారు. వారి కుటుంబానికి ఇవాళ నా తరఫున నేను 50,000 రూపాయలు వారికి అందించడం జరుగుతూ ఉందని స్వయంగా మనం చేస్తూ రాబోయే రోజు వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం చంద్రబాబు గారి ఆర్థిక సాయం కూడా చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఈ మధ్యన అనేక మంది మరణించిన కుటుంబాలకు కూడా చంద్రబాబు గారు ఉదారంగా సాయం చేశారు. వారి కుటుంబాలను ఆదుకుంటున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వచ్చే సాయంతో పాటు పార్టీ సంక్షేమ నిధి నుంచి కూడా సాయం అంతా ఉంది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా సాయం అవుతుందని స్వయంగా మనవి చేస్తూ మరోసారి మహానుభావ రామారావు గారు మీరు లేకపోయినా మీ ఆదర్శాలు ఉన్నాయి, మీ ఆదర్శాలు కొనసాగిస్తామని స్వయంగా మనం చేస్తూ ఆయన ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఉన్నాం. తెలుగువాడి యొక్క రాజకీయం వారి సొంతమా? ఏంటి హత్య రాజకీయాలు? అడ్డొచ్చిన వారిని నరికి చంపి రాజ్యాధికారం చెలాయిస్తామంటే మేము బలిదానాలు చేయాలా? ఇలాంటి నరహంతకులను బయటకు రానియకుండా చూడండి సార్. కోట నందూరు మండలం అల్లిపూడి టీడీపీ శ్రేణులు యనమలకు విన్నవించుకున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ నా నమస్కారం. మేము పార్టీలో ఉంటున్నాం కానీ ఎప్పుడు కూడా బితుకుమానే బతుకుతున్నామండి. 2017 నుంచి కూడా అంతకు ముందు లెక్క వేరే ఉండేది, ఇప్పుడు లెక్క వేరే ఉంటుంది. 2017 నుంచి కూడా ప్రతి ఒక్కరిమే కూడా బితుకుమానే బ్రతుకుతున్నాము. ఏ సమయాన్ని ఎక్కడ ఎవరు ఏం చేస్తారన్నది మాకు తెలియలేదు. అసలు ఎలాంటి అటాకులు చేస్తారన్నది తెలియలేదు. కేవలం చింతకాల చిన్నబాబు పార్టీలోకి అపోజిషన్ గా వచ్చినందువల్ల మేమందరం బ్రతుకుతున్నాం, భయపడే బ్రతుకుతున్నాము. ఇలా ఈ రోజు ఈ కుటుంబానికి చేసిన అన్యాయానికి మరి గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇక్కడ ఎంతో శోకంతో ఉన్నారు తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి కని పెంచుకొని ఈ రోజు పెళ్లిడికి వచ్చిన ఒక కొడుకుని పొట్టన పెట్టుకున్నాడు అంటే మరి ఆడు ఎంత నరరూప రాక్షసుడో, మరి ఎప్పటి నుంచి తను కక్ష కట్టుకొని ఉన్నాడో తెలియదు. ఓన్లీ రాజకీయ కక్షలతో ఇలాగా ఆ ప్రాణాలు తీయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది గవర్నమెంట్ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నామండి.
ప్రతి విషయానికి కూడా మేము భయపడే భయానికి మమ్మల్ని గురి చేస్తున్నాడు చింతకల చిన్నబాబు. తనతో ఉన్న అనుచరులు కూడా అలాంటి వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఒక గోండాలే తయారయ్యారు. ఈ ఊరికి ఒక గోండా ఎంత ఇదిగా ఉంటారన్నది సినిమాలో చూసేవాళ్ళు ఇంతవరకు, కానీ ఇప్పుడు మేము ప్రత్యక్షంగా చూస్తున్నామండి. ఆ గోండా ఎక్కడికి వెళ్ళినా సరే గాని ఒక 50 మందిని వెనకేసుకొని వెళ్తా ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసి భయపడేవారే కానీ భయపడిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఈ రోజు ఏదో సంక్రాంతి సంబరాల్లో మేము సరదా చేసుకోవడానికి బయలుదేరితే ఎప్పటి నుంచి కట్టుకుని ఉన్నాడో తెలియదు. మరి ఈ తెలుగుదేశం పార్టీ అన్నది మంచితనానికే ఇది అవుతుంది కానండి, మరి అవతలు చేసి ఆ చర్యలకు మాత్రం ఏమి తల ఉంచి వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఒక నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు మంచితనం కొలది మంచితనంగా ఉండండి, ఆ కక్షలకి మేము దిగకూడదు, ఆ కక్షలు అన్నది మనం పెట్టుకోకూడదు అనేసి ఒక మంచితనంతో పార్టీని నడిపించుకోవాలన్న విధానంతో ఆయన ఉన్నారు. ఆయన్ని ఫాలో అవుతూ మేమున్నాము. ఎవరు తేకుండా ఎవరైనా ఏదైనా అన్నా సరే ఆడవాళ్ళం కూడా ఇలా తల ఉంచుకొని వెళ్ళిపోయే పరిస్థితి అండి. ఇప్పుడు కూడా మా మీదకి ఏదైనా మాట వస్తే మమ్మల్ని కొడదామనేసి, ఇంటిగా ఆడవాళ్ళు కూడా కొడదామనేసి ఎక్కడో ఉండి కూడా తను మా మీదకి మనుషుల్ని విసుగొలుపుతున్నాడండి. నన్ను కూడా ఈ రోజు ఉదయాన్నే టార్గెట్ చేయడానికి చూశారు. నేను నా పని చేసుకుంటున్నాను. ఈ తమ్ముడు నాకు బాగా తెలుసు. అయితే నేను ఈ తమ్ముడి కోసం నేను చాలా బాధపడుతూ ఉంటున్నాను అనమాట. ఇలా చేశాడు, తల్లిదండ్రులకి ఒకడే కొడుకు, తను ఇలా పెళ్లిడికి వచ్చిన కొడుకుని చంపేశారు అనేసి నేను బాధపడడం కూడా వాళ్ళకి నచ్చలేదు. కానీ నన్ను కూడా టార్గెట్ చేసి ఆడవాళ్ళు పెట్టి కొట్టించడానికి ఎక్కడో ఉండి కూడా నా మీదకి ఒక రౌడీ ఆడవాళ్ళు తయారు చేశాడండి. మరి దీనికి మీరు ఏ కఠిన చర్యలు తీసుకుంటారన్నది మీ నిర్ణయానికి వదిలేస్తున్నామండి. మరి మాకు మాత్రం గట్టిగా న్యాయం జరగాలండి. మీరు కక్ష సాధింపులు అయ్యి వద్దనడానికి అయితే మాత్రం అసలు వీలు లేదండి ఏ మాత్రం కూడాను. మరి అల్లిపూడిని సక్సేమం చేద్దామని అందరం అనుకున్నాం. బుల్లిబాబు గారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు పెట్టుకోవద్దు అనేసి అన్నారు. ఇప్పటి వరకు కూడా అందరినీ అలా చేయడానికి ఇందులోనూ కూడా మగవాళ్ళంటూ ఉంటారు కదండి, వాళ్ళకి రోషం ఉంటారు కదా. మీరు ఆఫ్ చేసినందువల్ల ఇప్పటి వరకు ఆగారు. ఇంతకు ముందు చాలా ఫేస్ చేసాం. 2007 నుంచి కూడా గోళ్ళన్నీ ఫేస్ చేసాం మేము. గొడవలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, గొడవలకు దిగిపోయి కొట్టేసి వాళ్ళే కేసులు పెట్టేసేవారు. కానీ ఇప్పుడు అలా చేయలేదు. ఎందుకంటే మంచితనం అన్నది ఎప్పుడు చాటవేంతనంలాగే కనబడుతుంది. అందువల్ల మరి మీరు ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటారన్నది మీ నిర్ణయానికి వదిలేస్తున్నామండి. మరి ఎంతమంది ఇలాంటి జరగకుండా చూసుకుంటారో మరి ఏం చేస్తారన్నది గవర్నమెంట్ కే వదిలేస్తున్నాము. అనకాపల్లి జిల్లా సభవరం మండలం పెదయాతపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలు తెలుగుదనం ఉట్టిపడే రీతిలో గ్రామ పెద్దలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ కోదండ సీతారాములు వారి తీర్థ మహోత్సవం సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, దంపుడు పోటీలు, నెత్తిమీద నీళ్ల బిందె పోటీలు, మగవారికి 25 కేజీల బరువుతో త్వరితగతిన అందించే పోటీలు, యువకులకు పిడతల పోటీలు, చిన్నారులకు భక్తి గీతాల పోటీలు నిర్వహించారు. సుమారు 200 మంది పైచిలుకు విజేతలకు విలువైన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు పాడేరు ఈఓ ఆర్డి రాపేటి రమేష్, విశాఖ డైరీ డైరెక్టర్ సెరగడం శంకరరావు, ఆడారి నాగరాజు, సెరగడం మురళి, సోమలింగేశ్వర దేవస్థానం డైరెక్టర్ రాపేటి శ్రీను, ఆడారి వెంకీ, సెరగడం వెంకట్రావు, సెరగడం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరుగుడు పడిపోయిన అలవాట్లనే మళ్ళీ మనం పునరుద్ధరించుకుంటూ ఆటలే పోటీగా పెట్టుకుని మన గ్రామంలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం గ్రామం పరిశుభ్రంగా ఉండాలనే కాన్సెప్ట్ తో పరిశుభ్రత, దాంతో పాటు ఇల్లు శుభ్రత, దాంతో పాటు ఇంటిలో అందమైన ముగ్గు, ఇంతకుముందు ఇంటిలో సాంప్రదాయపరంగా ప్రతి ఇంట్లో దీపం పెట్టి అనే ఒక కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ ప్రతి ఒక్కరు ఇంట్లో పార్టిసిపేట్ చేసి ఇంటి పరిశుభ్రాలు పరిసరాలు పరిశుభ్రం చేసుకుని ఇంటి ముందు మంచి ముగ్గు పెట్టి సాంప్రదాయబద్ధంగా, కొంతమంది అయితే గంగిరెద్దులు పెట్టి కోడి పూజలు పెట్టి బ్రహ్మాండమైనటువంటి మన సంస్కృతిని ఉట్టుపడేలాగా ఈ ముగ్గుల పోటీని గ్రామంలో నిర్వహిస్తున్నారు. దానికి గ్రామం తరఫున శ్రీరాములు వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకటి ఏంటంటే ఈ రోజు ప్రతి ఇంట్లో నీళ్లు ట్యాబ్తో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. గతంలో 100 నీళ్ళు తోడి తెచ్చుకునే పరిస్థితి ఉండేది.
నెత్తి మీద తిరిగి పెట్టి అంటే తెలియని జనరేషన్ స్టార్ట్ అయింది. ఆ పాత పద్ధతిని మనం కొనసాగించాలని చెప్పేసి మనం బింది చేతులు పట్టుకోకుండా నీళ్లు వెళ్ళి తక్కువ టైంలో నీళ్లు తెచ్చే కార్యక్రమం ఒక పోటీగా పెట్టుకున్నాం. అలాగే దంతం అనేది మర్చిపోయాం. రోడ్ అంటే ఏదో రోడ్ అంటే తెలియని పరిస్థితి, తిరగాలంటే ఏదో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితులు మళ్ళీ కొత్త తరానికి తెలియచేయాలనే ఉద్దేశంతో దంపుడు పోటీలు పెడితే ఈ రోజు 12 మంది పార్టిసిపెంట్స్ అందులో పాల్గొన్న బ్రహ్మాండ వారి తాలూకా గత కళని ఇవాళ ఆట రూపంలో పోటీ రూపంలో ప్రదర్శించి అందరికీ కూడా కనువిప్పు కలిగిన పరిస్థితి. ఏమీ కొత్త కాదు. గతంలో ఉన్నటువంటి ఎడ్ల పందాలు, కోడి పందాలు ఎన్ని చూస్తున్నాం కానీ ఏదైతే మనం ఆచరిస్తున్నామో, గతంలో ఏదైతే మనం ఆచరించామో, ఏదైతే చేసామో ఆటలనే పోటీలుగా పెట్టుకుని మన గ్రామంలో ఈ యొక్క సంక్రాంతి కార్యక్రమాలను నిర్వహించుకోవడం నిజంగా శోధనీయం. కాబట్టి ఇంకా ముందు మంచి కార్యక్రమాలు మీ అందరికీ తీసుకురావాలని ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా పాల్గొన్నందుకు, ఎందుకంటే తీర్థాలు చూస్తున్నాయి ఈరోజు నిర్వీర్యం అయిపోతున్నాయి గ్రామాల్లో. పట్టణాల్లో బ్రహ్మాండ తీర్థాలు జరుగుతున్నాయి కానీ గ్రామంలో తీర్థాలు జరగట్లేదు. ఎందుకంటే ఒడు పనులు ఉంటేనే తీర్థం, ఎడ్ల పనులు ఉంటేనే తీర్థం, బల్లాట్లు ఉంటేనే తీర్థం. కానీ మన గ్రామంలో ఏమీ లేకుండా ఇంతమంది గ్రామం అంతా కూడా ఒక దగ్గర కూర్చొని ఎంతో ఆనందంగా భోగి సంక్రాంతి కర్మ పండుగ మనం జరిపించుకోవడం నిజంగా ఈ గ్రామం తాలూకా అందరి అదృష్టం అని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మరి ఈ గ్రామానికి మీ అందరికీ తెలుసు 9 సంవత్సరాలు ఈ రోజు చాలా కన్నుల పండుగ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో ఆటలు పోటీ కూడా రాను అందించుకోవచ్చు. చదువులో గత కొన్ని సంవత్సరాలుగా మన గ్రామంలో ఈ ఆటలు పోటీలు పెట్టి అందరినీ ఉత్సాహపరిచి మనం చాలా మంది పోతాము. ఈ రోజు చాలా మంది టీవీ చూసి చాలా చేస్తున్నారు. మనం అలా కాకుండా మన గ్రామంలో ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి అలా అందుబాటు నుంచి ఇక్కడ గ్రామంలో చాలా మంది ఎంతో ఉత్సాహం ఇస్తూ మీరు కూడా ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందారు. అలాగే రానున్న అన్ని పనులు కూడా మేము బాగా, ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే ఈ పండుగ అనేది పెద్దలు ఒక మంచి నివాసంతో పెట్టారు. గతంలో మన ఇంటి అమ్మాయిని ఎవరైనా చూడాలన్నా లేదా మన ఇంటి అబ్బాయిని చూడాలన్నా ఇలా పండుగలో పెళ్లిలో చూసేవాళ్ళం. తర్వాత ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ వచ్చేసి అది గడి కార్యక్రమం సరే దానికి ఫోటో ఎమర్జెన్సీ చేసేసి ఆ ఫోటోలు చూస్తున్నాం. మరి ఇప్పుడు రెండో పెట్టేది చాలా దరిద్రంగా ఉంటుంది. కానీ గతంలో పండుగలో ప్రభావం కలిసినట్లయితే అమ్మాయిని ఫిజికల్గా చూసి లేదా అబ్బాయిని ఫిజికల్గా చూసి వాళ్ళకి ఏమైనా అవుతుందా, వాళ్ళు ఏంటి కలర్ఫుల్గా వాళ్ళకి ఎక్కడైతే మంచి చోటు తెలుసుకునే అవకాశం ఎక్కువగా సదుపాయం పద్ధతి పండుగలన్నీ కూడా ఎక్కువగా జనాలు పలుకుంటూ ఉండే ప్రతిదాన్ని పెట్టడం జరిగింది. కనుక ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు 50 మంది కూడా పాల్గొని మీరు ఆనందాన్ని పొంది మమ్మల్ని ఆనందపరిచి ఈ కార్యక్రమాన్ని దిగించేందుకు మంచి పనులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా ఇంత బాగా సక్సెస్ చేసినందుకు ప్రతి వాళ్ళకి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు. ప్రతి ఊరు ప్రతి ఇల్లు అసలు ఉండాలి. అయితే ఇప్పుడు కూడా ఇవన్నీ అంటే మా తరం ముందు చేసినవి ఈ పెళ్లి పోటీలు కానీ, తర్వాత ఏమో ఈ ముగ్గురు పోటీలు, ఆ తర్వాత కూడా అదే రాను ఈ తరం వెళ్ళిపోవద్దు. ఉపాధ్యాయులే తల్లిదండ్రులుగా, విద్యార్థులే కన్నపిల్లలుగా మారిన వేళ ఆప్యాయత, ఆనందం, అభినందనలతో కూడిన ప్రత్యేకతలను సంతరించుకుని పాయకరావుపేట మండలం ఎస్ నరసాపురం హైస్కూల్లో పూర్వ విద్యార్థుల కలయిక ఉపాధ్యాయులు, విద్యార్థుల మనసుల్లో చెరగని ముద్రను వేసింది. 1988-99 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. గత స్మృతులను నెమరు వేసుకున్నారు. గతంలో విద్యార్థులను కొట్టి క్రమశిక్షణలో పెట్టి విద్యాబుద్ధులు నేర్పించేవాళ్లమన్నారు. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాదాలు కడిగి గురువుల పట్ల తమకు గల శ్రద్ధ, భక్తులను చాటి చెప్పారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అల్లరి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆటపాటలతో ఆనందంగా గడిపారు. అడుగు తడబడుతున్నా తోడు చిన్న పాటైనా కంట తడి
చేశాను ఈ స్కూల్లో. తర్వాత 7 సంవత్సరాలు అప్రతిహతంగా నా విద్యార్థులందరూ నేను బాగా చెప్పడానికి నాకు ప్రోత్సహించారు. ముందది కేవలం జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండేది మాకు మొట్టమొదటి. కారణం ఏంటంటే మేము చెప్పేవాళ్ళం, వాళ్ళు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు చదివేవాళ్ళు. ఆ విధంగా ఉభయతారకంగా వాళ్ళు చదువుకున్నారు, మేము చెప్పామనేటువంటి తృప్తి మాకు ఉండేది. సరే, ఇక ఒక మాట చెప్తాను. మీరందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. నేను రిటైర్ అయ్యి 7 ఏళ్ళు అయింది. నా వయసు ఇప్పుడు 68 సంవత్సరాలు. నాకు 15 సంవత్సరాల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఒళ్ళంతా కోసిపడేశారు. కోస్తే కోసుకున్నారులే, పర్లేదు. మన తగ్గుదల ఎక్కడా లేకుండా నేను క్లాసులో పాఠం చెప్పినా, ఉపన్యాసంలో మాట్లాడినా ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. ఉన్నంతకాలం ఈ గొంతు ఇలాగే ఉంటుంది. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీ అందరికీ ఒక్క మాట చెప్తాను. అందరూ అయితే మనకి చేతనైన సహాయం చేయాలి. మొట్టమొదటి చేయవలసి ఆ ఆరోగ్యాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే మనం చేతనైన సహాయం ఇతరులకు చేయాలి. కారణం ఏమిటంటే, మేము ఇవాళ ఇలా ఉన్నాము అంటే, ఆరోగ్యంగా ఉన్నాము అంటే కారణం ఏమిటంటే మాకు చేతనైన సహాయం చేయడం. మీకు పాఠం చెప్పడం అది మేమేం ఉత్తినే చెప్పలేదు. మేము జీతం తీసుకుని మీకు పాఠం చెప్పాం. అయితే జీతం తీసుకున్నందుకు కొంత కాకపోతే కొంతైనా న్యాయం చేసాం. అది మా సాటిస్ఫాక్షన్, మా తృప్తి. ఆ తృప్తి ఉంటే, వృత్తిలో తృప్తి ఉంటే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా రాణిస్తారు. అయితే నేను ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అయ్యాం అనేటువంటి ఒక ఖండకావ్యంలో ఒక అద్భుతమైనటువంటి పద్యం ఎలా చెప్పారంటే, పద్యం ప్రతి వాళ్ళు చెప్తున్నారు. కాకినాడ జిల్లా తునిలో సంక్రాంతి హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సందడి చేశారు. మన శివశంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రదర్శిస్తోన్న రామ థియేటర్లో సందడి చేశారు. చిరంజీవి అభిమానులు, థియేటర్ యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రేక్షకులతో మాట్లాడారు. సోమవారం రోజున ఇంత ప్యాక్డ్గా హౌస్ఫుల్ కంటే ఎంతకంటే సంతోషం ఉండదు వాళ్ళు. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? చిరంజీవి గారి స్టైల్ చెప్పడం ఎలా ఉంది? చిరంజీవి గారు ఎన్నాళ్ళ నుంచి ఎలా చూడాలన్నా అలా చూసాము. మెగాస్టార్ చిరంజీవి గారు తన ఇష్టమైన తన స్టార్ గ్రౌండ్ వస్తే ఎలా ఉంటుందో రికార్డ్స్ అన్ని మీరు చూసుకోవాలి. ఆల్మోస్ట్ 300 crores దగ్గరికి వెళ్ళిన సినిమా ఈ 1 week లో. మెగాస్టార్ చిరంజీవి ఎప్పటి నుంచి ఆయనతో సినిమా చేద్దామనుకున్నాను. ఫైనల్ గా డ్రీమ్ నెరవేరింది. దాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేశారు. నాకు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ అంటే మా ఇంటికి వెళ్ళి డబ్బులతో గడుపుతున్నా. కానీ సంక్రాంతి సినిమా వస్తే ఎక్కడ వస్తానో తెలుసా? మీ ఇంటికి వస్తా, మీ లీడర్స్కి వస్తా, మీ దగ్గరికి వస్తా. సో పండుగ అంటే అంత ఒక బాండింగ్ క్రియేట్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ వచ్చి సంక్రాంతికి ఏం చేద్దాం? ఆల్రెడీ అడుగుతున్నారు నెక్స్ట్ సంక్రాంతికి మిమ్మల్ని అడిగి చెప్తా ఉన్నా. సో మీ సంక్రాంతికి బంధువులతో పాటు ఎవరు వస్తారు? నేను వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యనమల ముందు గొల్లుమన్న అల్లిపూడి, బంగారయ్య కుటుంబాన్ని పరామర్శించిన రామకృష్ణుడు. బలిఘట్టంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, అభివృద్ధి పనులకు అయ్యన్న శంకుస్థాపన. రాజమండ్రిలో ఎన్టీఆర్ వర్ధంతి, తారక రాముడికి నేతల ఘన నివాళి. అనకాపల్లి జిల్లాలో ముగిసిన సంక్రాంతి వేడుకలు, తీర్థ మహోత్సవాల ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.